మీకు తెలుసా, మట్టలాదివారం అంటే కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు కానీ అది ఒక నిరసన మరియు శక్తివంతమైన ప్రార్థన అని. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అసలు ఆ రోజు యెరూషలేము వీధుల్లో ప్రజలు ఎవరిని ఎంచుకున్నారో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిగా పామ్ సండే ఒక ఊరేగింపు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు గాడిద పిల్లని ఎక్కి యెరూషలేములోనికి వస్తుంటే ప్రజలు దారి పొడుగున తమ బట్టలను పరిచి హోసన్నా అని జయధ్వానాలు చేశారు. ఈ లోకపు రాజులు గుర్రాల మీద ఆయుధాలతో ప్రజలను భయపెట్టడానికి వస్తే మన యేసుక్రీస్తు మాత్రం శాంతికి గుర్తుగా ఒక సామాన్యమైన గాడిద పిల్లపై ఎక్కి వచ్చారు. ఆయన ఈ లోకానికి ప్రేమను పంచే రాజు అని చాటి చెప్పే ఒక అద్భుతమైన ఊరేగింపు ఈ పామ్ సండే. రెండవదిగా పామ్ సండే ఒక నిరసన. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అదే సమయంలో పట్టణానికి పశ్చిమ దిశ నుండి రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు తన సైన్యము, కత్తులు మరియు ఈటలతో ఆడంబరంగా యెరూషలేములోనికి ప్రవేశించాడు. అది అధికార గర్వానికి మరియు హింసకు గుర్తు. ప్రజలు ఆ గర్వాన్ని తిరస్కరించారు. పిలాతు యొక్క అధికార గర్వమును వదిలివేసి తూర్పు దిశ నుండి వస్తున్న యేసుక్రీస్తు ప్రభు వైపు నిలబడ్డారు. ఈ లోకపు అధికారానికి నో అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారు తెచ్చే ప్రేమ రాజ్యానికి ఎస్ అని చెప్పిన అతి పెద్ద నిశ్శబ్ద నిరసన ఈ మట్టలాదివారం. చివరిగా పామ్ సండే ఒక ప్రార్థన. ప్రజలు హోసన్నా అని కేకలు వేశారు. హోసన్నా అంటే అర్థం ప్రభువా ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని. వారైతే రాజకీయ విడుదల కోసం ప్రార్థించారు కానీ యేసు వారి పాపము మరియు మరణము నుండి నిత్య జీవితంలోనికి విడుదలనిచ్చారు. ఆయన కిరీటం బంగారు కిరీటం కాదు, ఒక ముళ్ళ కిరీటం. ఆయన సింహాసనము ఒక శిలువ. తన మరణం ద్వారా మనకు విజయాన్ని ఇచ్చిన ఒక గొప్ప రాజు మన యేసుక్రీస్తు. కాబట్టి మట్టలాదివారం కేవలం సాంప్రదాయం కాదు కానీ మన రాజు మనల్ని రక్షిస్తాడు అని ప్రకటించే ఒక గొప్ప వాగ్దానం. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే కింద హోసన్నా అని కామెంట్ చేయండి.